నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతగును అని రాసుంది. బైబిల్లో యేసయ్య చెప్తాడు యెషయా గ్రంథంలో, నా జనుల ఆయుష్ వృక్షాయుష్యమంతగునని. ఇప్పుడు నేను చేయించిన ఈ చెట్టు వయస్సు దాదాపు 1500 సంవత్సరాల కంటే ముందున్న చెట్టు, ఇంకా సుమారు 5000 సంవత్సరాల జీవితం కలిగిన చెట్టు. అంటే మొత్తం ఈ చెట్టు యొక్క జీవిత కాలం 6500 సంవత్సరాలు బ్రతకగలిగే చెట్టు ఇది. ఇది చాలా నిడివి ఉంది, వెడల్పు కానీ ఎత్తు కానీ. నాకు తెలిసినంతవరకు నేను చూడలేదు ఇలాంటి చెట్టు. ఈ చెట్టు గురించి ఈ 4 చెట్లు వేశారు ఇక్కడ. ఈ 4 చెట్లు కలిసి 6 కోట్ల రూపాయల పైచిలుకు ఉంటాయంట. ఈ 4 చెట్ల విలువ 6 కోట్ల రూపాయల పైచిలుకు. చెట్టు వయసు ఒక్కోదాంది 1500 సంవత్సరాలు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. ఇంకా చూద్దాం, చాలా చూడదగ్గవి ఉన్నాయి. మేము మంచి వర్షంలో వచ్చాం, అయినా చూస్తున్నాం. చూద్దాం, మీకు కూడా చూపిస్తా. ఈ సమయంలో మేము హైదరాబాద్కి కొంచెం దూరంలో ఉన్న ఎక్స్పీరియం పార్క్ వద్దకు వచ్చాము. 25,000 రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక మనం ఈ ప్రాంతం అంతా సంచరించి అన్ని మొక్కలు చూద్దాం. మాతో పాటు మీరు కూడా చూడండి. వర్షం పడ్డా కానీ దేవుని కృపతో చక్కగా మంచి వాతావరణాన్ని ఈరోజు ఇక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఎంట్రన్స్ ని. ఇక్కడ మీరు చూడండి, దైవజనులు అజయ్ పాష గారు కూర్చున్నారు. ఈ చెట్టు ఇది ప్లాస్టిక్ తోనో ఇనుముతోనో చేసింది కాదు, డైరెక్ట్ గా చెట్టే ఒక కుర్చీలాగా షేప్ గా అయింది. చూడండి, మనుషులు కూర్చునే విధంగా చెట్టుని ఇట్లా డిజైన్ చేశారు. నిజంగా ఇది మామూలు విషయం కాదు. ఇది మనం ఎక్కడ చూసి ఉండం. మన ఆంధ్రాలో కావచ్చు, ఇండియాలో అయితే మాత్రం ఇట్లాంటి చెట్టు దొరకదు. ఇది వేరే దేశం నుంచి ఈ చెట్టు తెప్పించినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. ప్రశాంతంగా చెట్ల మధ్యలో నిజంగా కూర్చొని ఇట్లా మాట్లాడుకోవటం. ఈ ఒక్క డిజైనే కాదు, ఇంకా రండి ఇంకా చూడండి. ఒలివ చెట్టు దగ్గర ఉన్న దైవజనులు షాలేం రాజు అన్న నిజంగా ఈ చెట్టు మ్రాను చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ భూమిలో ఉంది, ఇలా వాలింది. అయినా సరే చెట్టు గట్టిగా ఉంది, చెట్టుకు ఆకులు కూడా వస్తాం. యేసుప్రభు కాలం నాటి ఒలివ చెట్టు. మీరు గమనించండి, వస్తుంది మాట నా మాట. నేను నిలబడిన ఈ చెట్టు వెడల్పు ఇది. వాస్తవంగా షిప్లో తీసుకొని రావడానికి దీన్ని వెడల్పు ఎక్కువైనందున 2గా చేసి ఈ చెట్టును తీసుకొచ్చారు. ఈ చెట్టు 3500 సంవత్సరాల నాటి చెట్టు. ఆఫ్రికన్ మడగాస్కర్ ట్రీ, కల్పవృక్షం అంటారు కదా, అది. ఈ చెట్టు వెడల్పు చాలా ఉంది. నేను మీకు చూపిస్తాను. దీని చుట్టూ నడిచి చూడండి. ఇది ఇక్కడ నుంచి సుమారు 1 2 3 4 5 6 7 8 9 10 13 30 అంటే అచ్చంగా ఈ వెడల్పు 30 అడుగులు ఉంది. వెడల్పు దాదాపు 30 అడుగులు ఉంది. మరి ఇది వచ్చేసి కనీసం ఒక 12 అడుగులు దాకా ఉంటుంది. 12 30 పొడుగు ఉంది, 12 వెడల్పు ఉంది. 3500 సంవత్సరాల నాటి చెట్టు అంటే అసలు మనం ఊహించలేము మనం ఈ చెట్టును చూస్తామని.